జడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభుత్వం అనేది బ్రతికించు అంటే ఏంటంటే లా కానీ ప్రతి ఒక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వారిని మంచిగా చూసే బాధ్యత ఉన్న నాయకులు అది. కానీ ఇప్పుడు నాయకులు ఎవరు అయినరు? ఇంత క్రిమినల్స్ ప్రాణం తీసేవాళ్ళు. ఇప్పుడు జే లెటర్తో ఇంకొకటి చెప్తా, నారా చంద్రనే కాదు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు వచ్చి ఒక టీం లాగా గ్రూప్ లాగా వచ్చి ఏం చేస్తున్నారు అది కావాలి మనకు. కొంతమంది పేర్లలో ఫస్ట్ జేత్ అయింది. టెలివిజన్లో జాన్ సి అని వస్తుంది. జాన్ అనే ఒక వర్డ్ ఏంటిదంటే ప్రాణం. ప్రాణం ఏంటిది? ఎవరో ప్రాణం తీస్తావా నువ్వు? ఆ పేర్లు పెట్టుకుని ఏంటి అసలు? ఫ్రాడ్ రిలీజన్ హిందూ, బ్యాండ్ రిలీజన్ హిందూ పేర్లు ఏం పెట్టుకొని ఏం చేస్తున్నారు? అందులో జాన్ ఒకటి. ఎంతమంది ప్రాణం తీసింది? నోబడి నోస్. టీవీ అనేది ఒక దాంట్లో ఏంటిదంటే ఏంటంటే చేసేటప్పుడు టీవీలో గ్రేట్గా అని వాళ్ళ ట్రూత్ అంట. సో ఎటువంటి క్రైమ్ ఏం చేసింది? కిరాయికి కూడా క్రిస్టియన్ లాగా వచ్చింది ఝాన్సీ. రాగానే మంచిగా ఉన్న డాడీ 1 yearలో చనిపోయాడు. సో అటువంటి ఎవరు పంపిస్తున్నారు? అట్లాంటి పేర్లు పెట్టుకొని నారా చంద్ర అనేవాటి దుర్మార్గుడు పంపిస్తుండే. లుచ్చ లఫంగా ఊరు పందికి పుట్టిన సందులలో పంది అని ఆడొకడు ఉన్నాడు కదా చెంచగాడు. సందులలో పందుల మూరల పందులకు పుట్టినాయి అవే దాని తల్లిలే. కాళీ అనే పంది తల్లిలే వాటి తల్లిలు. మా తల్లిలు కాదు వాళ్ళ తల్లిలు పీ తినే వాటికి పుట్టిన నారా చంద్ర అనే పంది కొడక. ఝాన్సీ అనేది ఒకటి, దాని కొడుకు అనేది. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మిస్సింగ్లా ఎక్కడెక్కడనో సడన్గా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఎక్కడెక్కడ అబ్స్కాండ్ అయి తిరుగుతున్నారు. అక్యూజ్డ్ వాళ్ళు మర్డర్ కేసెస్లో అక్యూజ్డ్ వాళ్ళ కొడుకులను పంపించి లేకపోతే మా ఇంట్లో కొట్లాడలేనప్పుడు దాని కొడుకు వచ్చి ఏమో వార్నింగ్. ఎవరు తెలంగాణ ప్రజలపైన వార్నింగ్ నీకు నువ్వెవరివి? సో ఎక్కడేం చేసుకుంటూ పోయి తిరుగుతున్నారు? క్రిస్టియన్ అని చెప్తే ఇచ్చినాం ఇల్లు కిరాయికి, లేకపోతే వేరే వాళ్ళకి ఇయ్యం. ఎవడు పంపిస్తుండు? నారా చంద్ర అనే క్రిమినల్ ఎవరో ఎక్కడెక్కడ పంపించి ఏం చేపిస్తుండే క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. అటువంటి క్రిమినల్స్ని ఎందుకు ప్రొటెస్ట్ చేసి బాయ్కాట్ చేయలేదు? ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్. సో జేఫా వచ్చే పేర్లలో జాన్ అంటే ప్రాణం తీస్తా అనే వచ్చే వాటిని ఎందుకు బ్రతికించాలి? షూట్ చేసి చంపాలి. టెలివిజన్ ఝాన్సీ కావచ్చు, దాన్ని కావచ్చు, గన్తో షూట్ చేసి చంపేస్తే బాగుంటుంది కదా. గన్నుతోనే ఆనితో మడజీకి దెంగించుకున్నాడు కాదు, గన్నుతోటో లేకపోతే ఎట్లా చంపి పారేస్తే పీడబోతుంది అడ్డమైన పీనుగల్లారా.